హాయ్ అండి. హాయ్, మీ పేరు? ఉదయ్ కిరణ్. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంటే కంటెస్టెంట్స్ అలా ఉందా లేదంటే హోస్టింగ్ ఆసక్తికరంగా ఉందా? హోస్ట్ గానీ కంటెస్టెంట్ గానీ అందరు ఈ సీజన్ మంచిగా ఆడుతున్నారు. ఈ సీజన్ లో టాస్క్లు ఎలా అనిపిస్తున్నాయి? టాస్క్లు కొంచెం టఫ్ గా అనిపిస్తున్నాయి కానీ కంటెస్టెంట్స్ మంచిగా చేస్తున్నారు. మొన్న అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. సో ఆయన ఫెయిర్ అనిపించిందా అన్ఫెయిర్ అనిపించిందా? అబ్బాయి ఫేర్ అనిపించింది మేడం. Fair అనిపించింది. ఎస్ ఎస్. ఎందుకు అంటే బిగ్ బాస్ తిట్టారు కాబట్టి పంపించడం బెటర్ అనుకున్నారా? అవును మేడం, అంతే. ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ ఉండాలి కదా వాళ్ళకి, అందుకే పంపించడం కరెక్టే. అంటే ఆయన బయటకు వచ్చాక ఏమంటున్నారంటే బిగ్ బాస్ ఒక వార్నింగ్ అని ఇచ్చుంటే నేను ఏదో కామెడీ చేయకపోయింది అని చెప్పి. ఆ బిగ్ బాస్ తిట్టడం అనేది కామెడీ అనిపించిందా మీకు? లేదు మేడం, కామెడీ అనిపించింది బిగ్ బాస్ తిట్టడం. ఎస్ ఎస్. సరే, మనకంటే ఎలా ఆడుతున్నాడు? మంచిగా బాగా ఆడతలేడు. Yes. అంటే ఇంకా బాగా డెవలప్ అవ్వాలి అంటారా గేమ్స్ లో? అవును మేడం. ఎస్. మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ ఎందుకు? అంటే ఆమెని చాలా రోజులు నుండి చూస్తున్నాం టీవీ షోస్ యాంకరింగ్ గా, దానిలో బిగ్ బాస్ లోకి పోయింది, అందుకే ఆమె బాగా తెలిసిన కాబట్టి కొంచెం ఇష్టం అంతే. అంటే బిగ్ బాస్ హౌస్ లోకి నోన్ ఫేసెస్ అయితే బాగున్నా అనుకున్నారా? అంటే తెలిసే ఫేస్ వస్తే బాగున్నా అనుకున్నారా? అవును మేడం. ఎస్. తెలిసిన ఫేసెస్, కొంచెం మనకు టచ్ ఉన్న ఫేసెస్ వస్తే మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది అట్లా. ఇప్పుడు విష్ణుప్రియ గేమ్స్ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ మంచిగా ఆడుతుంది మేడం. వెల్. అంటే ఫుల్ బయట మీరు షోస్ లో అలా చూస్తారు కదా, మంచిగా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ చేస్తూ ఉండేవారు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి జోష్ ఏమైనా తగ్గినట్టు అనిపించిందా? ఏం లేదు మేడం, ఏం లేదు. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ మామూలుగా అంటే లైట్ గా మేడం, పెద్దగా. ఇంకా బాగా ఆడాలంటారు ప్రేరణ? ఇంకా బాగా ఆడాలి, ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఎస్. ఇప్పుడు నిఖిల్ 3 times చీఫ్ అయ్యారు కదా, ఆ రికార్డ్ ఎవరైనా బ్రేక్ చేస్తారా? లేదు లేదు, ఆయన చీఫ్, ఇంకా పైన కూడా ఆయనే చీఫ్. ఆ రికార్డులు ఆయన పేరు మీదనే ఉంటాయి. ప్రోమో చూసారా? చూసాం మేడం. ఆ ప్రోమోలో 10 members ఫొటోస్ పెట్టారు కదా, ఆ 10 members లో ఎవరు చీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సీత అవుతుందా, యష్మి అవుతుందా, నైనిక అవుతుందా, ఎవరు అవుతారు? నైనిక. నైనిక అవుతుంది. ఎస్. అంటే ఫస్ట్ చీఫ్ అయింది కదా, మళ్ళీ అవ్వాలనుకుంటున్నారా? అవును మేడం. ఎస్.